నిజమో అబద్ధమో మీరు చెప్పాలి. ప్రతి మతంలో ఈ విషయం ఉన్నప్పటికీ ముఖ్యంగా ముస్లిం మతంలో ఇక్కడ కాదు మనం చూడాల్సిందే, అక్కడ. అంటే ఇహలోకం కాదు, పరలోకం మనకు ముఖ్యం. పరలోక దేవుడు, పరలోక ప్రభు మనకి ఈ పని చెప్తున్నాడు. క్రిస్టియన్స్ అదే చెప్తారు, ముస్లింలు అదే చెప్తారు, హిందువులు కూడా అదే చెప్పినప్పటికి కూడా ముస్లింలకు వచ్చేసరికి చాలా అది కొంచెం రిజిడ్గా, లేకపోతే ఒక మూఢ విశ్వాసంగా తక్షణం మనకు అన్నం ఉందా లేదా, బట్ట ఉందా లేదా, పొట్టు ఉందా లేదా, ఉద్యోగం ఉందా లేదా, ఇల్లుందా, ఇట్లాంటి అన్నీ వదిలేసి మనం పరలోకం గురించి మాట్లాడుకుందాం అనే ఆలోచనలు ఏమనాలండి? అది నిజానికి ఆ సమస్య ముస్లింలలో ఎక్కువగా ఉన్నది. దీనికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి దునియాదారి అంటే ప్రాపంచిక విషయాలకి రెండవ ప్రాధాన్యం ఇవ్వడం, అసలు కొన్ని చోట్ల ఇవ్వకపోవడం లాంటివి జరుగుతూ ఉన్నాయి. అది సరైంది కాదు. ఆ పద్ధతి, అట్లాంటి ప్రచారం వల్ల కూడా ముస్లింలు పెద్ద ఎత్తున వెనకబడే అవకాశం ఉంది, వెనకబడుతున్నారు కూడా. అట్లా అంటే ఈ ప్రపంచం ఒక పరీక్షా స్థలం అని చెప్పి మన ఇస్లామిస్టులు చెప్తారు. పరీక్షా స్థలం అని చెప్పినప్పుడు, మతంలో అది ఉన్నప్పుడు ఆ పరీక్షలో పాస్ కావాలి కదా. పాస్ కావాలంటే ఇక్కడ ప్రాధాన్యం ఇచ్చి ఒక ఇజ్జత్ జిందగీ బతకాలి కదా. అట్లా బతకాలంటే మిగతా సమాజంతో పోటీ పడాలి కదా. అట్లా పోటీ పడాలంటే నువ్వు ప్రాపంచిక విషయాలు చదువుకోవాల్సిందే, తెలుసుకోవాల్సిందే, అన్ని చేయాల్సిందే. కానీ ఆ విషయం అర్థం కాని మతం మీదనే ఆధారపడిన కొంతమంది దీనికే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి, దునియా సెకండరీ అని చెప్పి. దీనికి ప్రాధాన్యం, మతం వ్యక్తిగతం, దీనికి ప్రాధాన్యం ఎలాగూ ఇస్తావు నువ్వు. కానీ ప్రాపంచిక విద్యలో కూడా, ప్రాపంచిక విషయాల్లో కూడా సమానంగా నువ్వు అవగాహనను పెంచుకోవాలి, పిల్లల్ని ఆ స్థాయిలో చదివించుకోవాలి, వాళ్ళను ఒక గౌరవప్రదమైన స్థానంలో నిలబెట్టాలి. ముస్లింలు ఈ సమాజంలో గౌరవప్రదమైన జీవితాన్ని గడపాల్సిన అవసరం ఉంది. అట్లా లేకుంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళని ఎవరు రక్షించలేరు. వాళ్ళని ఎవరు ఎంతకని ప్రభుత్వాలు సపోర్ట్ చేస్తాయండి? అంటే అల్లా చెప్పిండనే ఖురాన్లో ఉన్నది, ఏ కమ్యూనిటీ అయితే తమను తాము బాగు చేసుకోవడానికి ప్రయత్నం చేయదో ఆ కమ్యూనిటీని అల్లా కూడా కాపాడలేడు అని చెప్పి. మరి ఇంకేముంది? అయినా అర్థం కావట్లేదు. అంటే అట్లాంటి విషయాలు చెప్పేవాళ్ళు లేరు. అవన్నీ కప్పిపెట్టి వేరే విషయాలు చెప్తా ఉంటారు. ఇవాళ చూడండి, టీవీలకి టోపీ వాళ్ళను, దాడి వాళ్ళని మాత్రమే డిబేట్లకు పిలుస్తారు. వాళ్ళకి ప్రాపంచిక విషయాలు తక్కువ తెలుస్తాయి. తక్కువ తెలిసి ఉండడం వల్ల వాళ్ళు ఏదో మాట్లాడతారు, మళ్ళీ దాన్ని ప్రచారం చేస్తారు. అంటే మీడియా కూడా చాలా ముస్లింలకు యాంటీగా, ముస్లింల పట్ల చాలా చిన్న చూపుతో వ్యవహరిస్తూ ఉంది. ముస్లింలలో ఇంటలెక్చువల్స్ని పిలవాలి, ఇంటలెక్చువల్ డిబేట్ జరగాలి. ఇప్పుడు బీజేపీ ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా ఆర్థికంగా దెబ్బతీయటం మాత్రమే కాదు, ముస్లింల యొక్క ఆర్థిక వనరులకు నష్టం చేయడం, దెబ్బతీయటం మాత్రమే కాదు, చట్టపరంగా కూడా కొన్ని చర్యలు చేపడతా ఉంది. చట్టపరంగా ఉదాహరణకి ఇప్పుడు ఎన్ఆర్సీ ఉంది, సిఏఏ ఉంది, ఇజాబ్ ఉంది, తలాక్ ఉంది, అలాగనే ఇట్లాంటి ఇంకా చాలా ఉన్నాయి. ఒకటేం రెండేటి మనం ఎన్నైనా చెప్పచ్చు, ఇవన్నీ ఉన్నాయి. వీటిని ఎదుర్కోవటానికి ఇట్లాంటి బీజేపీ మతోన్మాద వ్యతిరేక చర్యలను వ్యతిరేకించినటువంటి అభ్యుదయ, లౌకిక, ప్రజాతంత్ర, వామపక్ష, బహుజన శక్తులు ఎక్కడికక్కడ వాళ్ళ స్థితిలో వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. ముస్లిం సోదరులు వీళ్ళందరితో కలిసి ఆందోళన చేయాల్సినటువంటి అవసరం లేదంటారా? ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు ఎన్ఆర్సీ, సిఏఏ చట్టాలు చేశారు. వాళ్ళకి మెజారిటీ ఉంది కాబట్టి కేంద్రంలో వాళ్ళకి ఇష్టమైనట్టుగా ఎన్ఆర్సీ చట్టం చేశారు. దానికి ఇంకా అదనంగా సిఏఏ చేశారు. దాన్ని అందరూ అర్థం చేసుకున్నారు, ఇదేదో చాలా ప్రమాదకరమైన విషయం అని చెప్పేసి, చట్టాలని చెప్పేసి పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఉద్యమాలు జరిగాయి. ఆ ఉద్యమాల్లో ముస్లింలకి బహుజన విప్లవ శక్తులన్నీ కూడా పెద్ద ఎత్తున సపోర్ట్ చేశాయి. అయినప్పుడు ఈ కరోనా రావడంతో ఏమైపోయిందంటే ఆ షాహీన్ బాగ్ని ఎత్తేసి అక్కడ అంటే ఈ ఉద్యమాలన్నీ ఆగిపోయే పరిస్థితిని కల్పించారు. అట్లా కల్పించడమే కాకుండా ఆ కరోనా సమయంలోనే అందరూ ఇళ్లలో ఉంటే ఎవరైతే ఎన్ఆర్సీ, సిఏఏకి వ్యతిరేకంగా ఉద్యమం చేసిన ముస్లింలు ఉన్నారో ఢిల్లీలో, యూత్, ఆడవాళ్ళు కూడా, ఇంకా రకరకాల యాక్టివిస్టులు, వీళ్ళని ఆ లోపలే అక్కడ చివర్లో ఢిల్లీలో 4 బస్తీల మీద వీళ్లే దాడులు చేయించి ఆ దాడులకి ప్రేరణ కల్పించింది వీళ్ళే, వీళ్ళ ఉపన్యాసాలే, వీళ్ళే కారణం అని చెప్పి ఈ సిఏఏ, ఎన్ఆర్సీ ఉద్యమకారులని కేసులు పెట్టి జైళ్లలో వేశారు. అంటే ఇంత దారుణం, ఎవరు అడిగేవాళ్ళు లేరు వాళ్ళను. అట్లా కానీ ఆ సిఏఏ, ఎన్ఆర్సీ చట్టాలు మాత్రం అట్లాగే కొనసాగుతూ ఉన్నాయి. ఇంకా అవి ఎప్పుడో బయటికి తీస్తామని చెప్పి వాళ్ళు అంటున్నారు. కానీ ఆ చట్టాలని రద్దు చేసే వరకు, మన రైతు చట్టాలను రద్దు చేసేదాకా రైతులు ఎట్లయితే కొట్లాడారో అట్లనే ముస్లింలు, బహుజనవాదులు, దళితులు, విప్లవవాదులు అందరూ కలిసి కూడా ఆ చట్టాలకు వ్యతిరేకంగా ఎప్పటికైనా పోరాడాల్సిన అవసరం ఉంది. అది చాలా ప్రమాదకరమైన చట్టాలు. అయితే వాళ్ళందరితో కలిసి ఖచ్చితంగా పోరాటం చేయాల్సిందే ముస్లింలు. మిగతా సమాజాలు కూడా ఫస్ట్ లో ముస్లిం గా మాట్లాడడాన్ని మతవాదంగా చూశాయి, విప్లవవాదులు కూడా. కానీ తర్వాత గుర్తెరిగారు మాట్లాడాల్సిన అవసరం ఉందని చెప్పి. ఇప్పుడు ఇవాళ ముస్లింలు ప్రమాదంలో ఉన్నారు కాబట్టి ముస్లింలు మాట్లాడడాన్ని వాళ్ళు ఆశిస్తూ ఉన్నారు, ముస్లింలకు సపోర్ట్ గా ముందుకు వస్తూ ఉన్నారు. ముస్లింలు మాట్లాడాలి, ముస్లిం ఉద్యమాలు జరగాలి, ముస్లింలు కూడా మనతో కలిసి రావాలి, మనం కూడా వాళ్ళకి సపోర్ట్ చేయాలని వాతావరణం ఇప్పుడు పెరిగింది. అది ఎప్పటి నుంచో ఉంటే ఇంకా లాభం జరిగేది. సరే, ముస్లింలు కూడా ఈ సామాజిక ఉద్యమాల్లో ఎక్కువగా పాల్గొనకపోవడం వల్ల వెనకబడ్డారు. ఇవాళ వాళ్ళు పాల్గొనాలి, వీళ్ళు వాళ్ళని తీసుకొని పోరాటాలు చేయాల్సిన అవసరం ఉంది.